వెల్కమ్ టు ఎంబీ టీవీ న్యూస్. మణుగూరు మండలం అశోక్ నగర్ లో గల గిరిజన బాలుర వసతి గృహంలో పినపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడుతూ భోజనం మెను, వసతి సౌకర్యాలు, మౌలిక వసతుల గురించి వివరంగా ఆరా తీశారు. ఆహార నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, తరగతి గదులు, వంటశాల, స్టోర్ రూమ్లను పరిశీలించారు. ఏమన్నా సమస్యలు ఏమన్నా మీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది? చేస్తారు ఏం వేస్తారు ఇందులో? అంతేనా? రసమే. రసం అంటే రోజుకొక ఐటమ్స్ సార్, రోజుకొక ఐటమ్స్. అదే కిచెన్లోకి రసమేనా ఇచ్చేది? రసం వేసేసాను సార్. ఒక్కొక్క రోజు టమాటా పచ్చడి చేస్తాను సార్. ఎన్ని కేజీలు వేసింది బియ్యం? 9 కేజీలు. 9 కేజీలు. ఎంతమంది హాస్టల్ ఉండేది మొత్తం? నిన్ననైతే 87 మంది ఉన్నారు సార్. 87 మంది. అదే కదమ్మా, ఇది ఎన్ని కేజీలు బియ్యం? 9. ఎవరు ఇచ్చారు మీకు? స్టాక్ ఇచ్చేది ఎవరు? ఉడకబెట్టలేదు సార్, నానబెట్టి సాయంత్రం నానబెట్టాను. ఎన్ని కేజీలు? 2 కేజీలు సార్. ఎంతమందికి? నిన్న 87 మంది, 86 మంది. ఎన్ని కేజీలు? ఎంత పెట్టాలి? ఇవి నానే సార్ తింటాయి కదా సార్. 2 కేజీలు. 2 కేజీలు శనగలు, 9 కేజీలు అన్ని టిఫిన్. 9 కేజీలు రైస్ వేసారు. ఇది అదే చేస్తా సార్. అంత వేసి తాళం లేదు, మిరపకాయలు ఏంపి తీసుకొని సార్. మిరపకాయలు ఏంటి సార్, నూనెలు ఏంపి 7 చేసుకోవాలి. అప్పుడు తాళంపి చాలా కలపడా? ఇగో జీలకర్ర, ఎండిమిరపకాయలు, ఎల్లిపాయ అన్నీ వేసింది సార్. ఇప్పుడు మసాలా పెడతా. మొత్తం నీళ్ళనే సపరేట్ చేయవా? సపరేట్ చేయట్లేదు సార్. సపరేట్ చేసి అలా కలపాలి. అట్లా చేయట్లేదు సార్. ఇట్లా చేస్తాను. అట్లా చేస్తే సార్ పిల్లలు సరిగ్గా తింటారు. ఎట్లా ఇట్లా పట్టి అంటున్నారు. నువ్వు మంచిగా చేయట్లేదు, అందుకే తినంటారు. ఏంటి ఏం లేదు ఇందులో? ఏం కలిపినావు? ఉల్లిగడ్డ వేసాను సార్. ఎన్ని వేసినావు? ఉల్లిగడ్డ 2 వేసాను సార్. 2 వేసిన ఇంకా 2 ఉన్నాయి, కలపాలి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 87 మంది. 87 మందికి 2 ఉల్లిగడ్డలు వేస్తావా? ఇంకా 2 ఉన్నాయి సార్, కలుపుతాను. గ్యాస్ పైన మీద బియ్యం అవన్నీ కూడా మంచిగా చూస్తున్నావా? గాలించిపోతాను సార్. పంపు ఇక్కడే ఉంది. నీళ్ళకి ఇబ్బంది లేదు? నీళ్ళకి ఇబ్బంది లేదు. ఎంతమంది పని చేస్తావు? 4 సార్. వాటి నెట్ వెళ్ళారు సార్. మా రైస్ ఇచ్చి వెళ్ళారు. ఎవరు వాటి పేరు ఏంటి? ఇక్కడ ఉంటాడు? ఇక్కడే క్వార్టర్స్. క్వార్టర్స్ లో ఎవరితో ఉంటారు? వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు. ఎవరితో ఉంటారా? వచ్చిండ ఉదయం? వచ్చారు సార్. సరిపోవడం మంచిగా ఏమి ఇబ్బంది లేదు. నీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఒక పాత్రకి ఇబ్బంది లేదు. సామాన్లు పెట్టుకున్నారు. బాత్రూమ్ పోయే కొంచెం డోర్లు అయ్యి ఇబ్బంది లేదు కానీ పెట్టారు. మన అట్లా బాగానే ఉంది. ఎన్ని గంటల టిఫిన్ పెడతారు రోజు? 9గా? స్కూల్కి వెళ్ళకూడదు? పోతావా? ఎక్కడ స్కూల్ మీద? ఏ స్కూల్ మీద? ఎట్లా వెళ్తారు రోజు? రోజు వెళ్తాను స్కూల్కి. పెడుతున్నా రోజు టిఫిన్ పోయాము. అడిగినంత పెడతారా? చదువుకుంటున్నావు బాగా?
మేడం మీరు లేదు నాకు వాటిని సామాన్ ఇచ్చిపోయాలంటే నువ్వు హైదరాబాద్ అంటే వాళ్ళు ఇంట్లో తీసుకుపోయాను ఫోన్ చేయమ్మా మా వాటి అంటలేదు ముందు కదా వాటిని తీసిపోయినట్టు సరుకులు మరి వాటర్ లేదు హైదరాబాద్ పోయిందని చెప్తున్నారు కదా ఎంతమంది 10th క్లాస్ మామూలు మీరు చెప్తారు ఎంతమంది ఇక్కడ హాస్టల్లో 10th క్లాస్ ఎంతమంది ఈ హాస్టల్లో 10th క్లాస్ ఎంతమంది 12 మంది అదే 6 మెంబర్స్ 6 ఉన్నారు ఎంత బాగాలేక ఇంటికి వెళ్ళిపోయారా ఎక్కడ మీ స్కూల్ ఎక్కడ జెడ్పీ కో ఎడ్యుకేషన్ హై స్కూల్ అని ఎలా చెప్తున్నావు స్కూల్లో అర్థమవుతున్నాయా క్లాసెస్ సమస్యలు లేవు కదా ఇక్కడ ఏంటి మంచి భోజనం పెడుతున్నారు ఏ ఊరు మీది వాజెంట్ నుంచి వచ్చిన వాజెంట్ మంచి చూసుకుంటాను 10th క్లాస్ మీరు అందరూ ఎక్కడి నుంచి ఎప్పుడు చదువుతున్నా ఇక్కడ 9th నుంచా అంతమంది కంప్లైంట్స్ ఏం లేవు దోవలు కుట్టట్లేదుగా జాలి లేవు మరి దోవలు ఎందుకు కుట్టు చేస్తారా దూరపడలేదండి ఎవరు వాళ్ళంటే సరే ఏదో వాళ్ళ వాటర్ పోయానికి అంత బాగుంది అని నాకు తెలిసి నేను హాస్టల్లో పడుకున్నాను నేను కూడా అందరూ ఒకటే పాడవాడు ఒక్కనప్పుడు అందరూ ఒక్కసారి సౌండ్ వచ్చేస్తారు బాగుంది అదే చెప్తే ఏదో చెప్పొద్దాను కంప్లైంట్స్ ఏం లేవు పోయినా కంప్లైంట్స్ ఏం లేవు మాకు కొంచెం గోడ పడిపోయింది ఏజెంట్స్ వాళ్ళకి క్వార్టర్స్ కావాలి సార్ ఇక్కడ ఉండటానికి మాకు ఇబ్బంది అవుతుంది ఈ రోజు అంటే నేను చేసే